తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో ఎవరైతే జైల్లో ఉన్నారో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు, నాకు బెయిల్ ఇవ్వండి, శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి, ఆ సమావేశాల్లో పాల్గొనాలి, నేను ఒక ఎమ్మెల్సీని, ఒక ప్రజాప్రతినిధిని, నాకు బెయిల్ కావాలి అంటూ ప్రజల సమస్యల మీద పోరాడాలి అంటూ ఆయన బెయిల్ అప్లై అయితే చేశారు. ఎలా చూడాలంటారు దీన్ని? 2019 నుంచి 24 దాకా నీకు అధికారం ఇస్తే ఏం చేసావు? దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి 5 ఏళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు చేసిన అభివృద్ధి ఏందో ప్రజలందరికీ తెలిసిన తర్వాత 151 సీట్లు 11 సీట్లు మారిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా మారలా. అంటే ఏంది? బయటకి వస్తే ఇప్పుడు దాంట్లో సాక్ష్యం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరినీ చంపేస్తాను అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నాడు అతను. తెలిసి అతనికి బెయిలిస్తే ఏం జరిగిద్దంటే, దీంట్లో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరినీ చంపేయటానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనంతబాబును అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అనంతబాబులాగే ఉన్నారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. నిజంగానే ప్రజా సమస్యల మీద పోరాడటానికే బెయిల్ అడిగారంటారా? లేదంటే గనక గతంలో ఏ విధంగా అయితే సాక్షులను బెదిరించారో ఆ సాక్షుల్ని మళ్ళీ బెదిరించడానికి, సాక్ష్యాలు లేకుండా ఆ కేసును రూపుమాపడానికి ప్రయత్నంలో భాగంగా బెయిల్ సంపాదించుకోవడానికి ఈ శాసన మండలి సమావేశాలు అడ్డం పెట్టుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు? 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్న తర్వాత ఒక్క డిఎస్సి పోస్ట్ చేయటం చేతకాల మీ పార్టీలో రాజకీయ నాయకులకి. నువ్వు వచ్చి ఏం చేస్తా? ఆ కేసుని తప్పించుకోవటానికి నువ్వు బెయిల్ అడుగుతున్నావు తప్ప నువ్వు ప్రజలకు చేసేది ఏం లేదు. మీ పార్టీలో నువ్వు ఈయన ఏమన్నా ఎమ్మెల్యే కాకుండా ఏమన్నా పదవి ఉందా? మంత్రి పదవి? ఎమ్మెల్సీ కాకుండా ఏం లేదు అతనికి. ఏం చేశాడు ఎమ్మెల్సీగా? ఇప్పుడు 24లో ఈయన ఏమన్నా గెలిచాడా? మరి ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు? మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి ఇంకా మాట్లాడకుండా ఉంటే మంచిది. మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది అని ఎలా చెప్తారు? ఆయన అంటుంది అదొకటి, మాట్లాడకుండా ఉండాలి అంటున్నారు. మరి ఇప్పుడు బెయిల్ కోసం ఎందుకని విశ్వ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఇతనొక్కడే కాదు, వీళ్ళేమంటున్నారు, ఆ రావణకు కూడా బెయిల్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. వాడు గుంటూరులో సిఈడి ఆఫీసరు, ఆ పేరు గుర్తు రావట్లే, కానీ నెల్లూరు జైల్లో రావణ్ని కలిశాడు. చూడండి వీళ్ళు బ్యాచ్లు మొత్తం ఎట్లా ఉన్నారో. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలు అనేది మారుతూ ఉంటాయి, కానీ మీరేంది పోలీసు అధికారులు ఎవరి మీద మీరు దాడి చేసింది? RRR గారితో పెట్టుకున్నావు నువ్వు. చివరికి ఏమైంది నీ పరిస్థితి? సరే, ఓకే, ఇదంతా ఒక ఎత్తు. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఎందుకండి రాజీనామా ఎందుకు చేయాలి? 16,347 పోస్టులు ఇచ్చినందుక చేతనైతే ఆపండి. అక్టోబర్లో ఇంకో డిఎస్సి వస్తుంది. ఎందుకు ఈ మాటలు? మీకా అభివృద్ధి చేయటం చేత కాదు, అమ్మకి అన్నం పెట్టడం చేత కాదు, చెల్లికి చీర కొనియటం చేత కాదు. ఎందుకు ఈ మాటలన్నీ? సిబిఐ ఎంక్వైరీ జరగాలి అంటున్నారు, స్టార్ట్ చేయండి. బాబాయ్ కేసు దగ్గర స్టార్ట్ చేయండి. ఇంక ఇంతకన్నా ఏం చెప్పాలి? బాబాయ్ కేసు మొదలు కదలట్లేదు బోర్లో అని చెప్పి సునీతమ్మ గారే డైరెక్ట్ గా రాష్ట్రపతి గారికి అర్జీ పెట్టుకున్న పరిస్థితి చూసాం కదా. మరి మాకే అర్థం కావట్లేదంటే మరి బాబు గారు దీని మీద ఎందుకని యాక్షన్? బాబాయిని చంపి గోటాల బాబు గారి చేతుల్లో పెడితేనే ఆయన ఏం మాట్లాడలే. ఇంకా నేనేం చెప్పాలా? ఇంకా సిబిఐ విచారణ మరి దాని మీద ఎందుకని ఇంకా వేగంగా జరగాలని కోరట్లేదంటారు? మరి ఇప్పుడు బాబాయిని చంపి గొడ్డాలి బాబు గారి చేతుల్లో పెట్టింది వాళ్లే కదా, ఆ న్యూస్ మొత్తం సాక్షి పేపర్లో వేసింది వాళ్లే కదా. మరి ఇప్పుడు దాని మీద ఎందుకని సిబిఐ? ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేసుకోండి. మీకు ఆల్రెడీ హైకోర్టు చెంపలు వాయించినా కూడా ఇంకా మీకు సిగ్గు రాలా. ఇంకా అంటే ఇక్కడ కాదు, సుప్రీంకోర్టులో కూడా మీకు 2 చెంపలు వాయిస్తే కానీ సిగ్గు రాదు అని చెప్పి నేనైతే చెప్పగలను. దయచేసి వాడికి పాస్పోర్ట్ కోర్టు ఇవ్వటం ఆపితే ఎక్కడైనా మారతాడు జగన్మోహన్ రెడ్డి అని నేనైతే అనుకుంటున్నా. అతను మార్పు గురించి కాదండి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా అడుగుతుంది ఏంటంటే, డిఎస్సిలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంటే కనుక అక్రమాలు జరిగినట్టే అని మేము నమ్ముతున్నాము అని చెప్పి రోజా గారు అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తే అక్రమాలు జరిగినట్టేనా?
మరి కోర్టు చెప్తే అవి మేము నమ్మము. కోర్టు చెప్తే నమ్మవా? ఆ? నమ్మలేదు. మరి బాబాయ్ కేసులో కానీ కోడికత్తి కేసులో కానీ మరి ఇంకా మరి కోర్టు చెప్పినా కూడా వీళ్ళు నమ్మరా ఇక? ఎందుకు ఇంకా లోపలికి వెళ్ళే టైం దగ్గర పడింది అని చెప్పి మేమైతే చెప్పగలం. జగన్ మాటలు ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇదే మాట షర్మిలాని అడగండి. మధ్యలో షర్మిల గారు ఎందుకు వస్తారండి? ఇక్కడ రోజా గారు వస్తుంది చెబుతుంటే జగన్ మాట నేను నమ్ముతున్నాను అంటుంటే అమ్మా ఎవరండి ఈ రోజే? ఎవరు? షర్మిల ఎవరు? జగన్ అన్న వదిలిన బాణం. ఆ? ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసము పాదయాత్రలు చేసి ఇన్ని చేసిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి చెల్లిని తల్లిని బయటకు గెంటేస్తే వాళ్ళు చెప్పాలి కానీ ఏమెవరండి ఈ రోజా? గౌడి గేదెల తింటం తప్పితే చేసేది ఏం లేదు. ఆ? ఇవన్నీ ఓకే అండి. ఏంటి లక్ష్మీ పార్వతి గారు ఏంటి ఒక మాట తోలుతున్నారు, మా మనవడు అసమర్థుడు చేతకాని వాడు అనే మాట అంటుంది కదా, అమ్మమ్మగా చెబుతున్నాను అనే మాట కూడా ఉంది కదా. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? అసలు ఆ గురించి మాట్లాడడం కూడా అనవసరం. నేను పోయిన వీడియోలోనే చెప్పాను. ఆ దరిద్రం ఎందుకంటే నీ మొగుడు విడాకులు నిజంగా ఇచ్చాడా ఇయ్యలేదా నాకు అర్థం కావట్లే. అవి లేరండి. ఇక్కడ డిఎస్సి గురించి మాట్లాడుతున్నాను. మనోడు అని చెప్పుకుంటుంది కదా, ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డిని 10th లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో చెప్పమను. ఎందుకు చెప్పాలి? డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు కదా. 10th క్లాస్ దొంగలు ఇచ్చినాడు డిఎస్సి గురించి మాట్లాడితే ఇట్లానే ఉంటుంది. సరే, అసలు మన డిఎస్సి గురించి ఎందుకు మాట్లాడకూడదు? ఒక కారణం చెప్పండి అండి మాకు. మీకు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేత కాకుండా ఒక పోస్ట్ ఇచ్చారా? ఒక్క డిఎస్సి పోస్ట్ అన్న ఇచ్చారా? అరే, టీచర్లని రోడ్డు మీద వైన్ షాపుల దగ్గర నుంచో పెట్టారా? అప్పుడు టీచర్లని బాధ పెట్టారు, ఇప్పుడు బాధ పెడుతున్నారు. టీచర్లు దెబ్బ కొడితే ఎలా ఉంటుందో మీరు చదువుకుంటేనే కదా. అన్ని దొంగలించడం, టీచర్లను కొట్టడం, పోలీస్ అధికారులను కొట్టడం, తండ్రిని పళ్ళని తీసుకొని కొట్టడం, తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకునే రాజకీయం చేసే వాళ్ళకి ఇంకేం తెలిసిందని చెప్పండి. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు కర్నూలు పర్యటన ఏదైతే కనుక టీడీపీ కార్యకర్తల మీద దాడి, టీడీపీ ఎంత తప్పు చేస్తుంది తెలుసా? నాకు తెలిసి రేపు వ్యక్తి చనిపోతాడు. వాస్తవం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడు అంటేనే వ్యక్తి చనిపోతున్నారు. వాళ్ళంతా గంజాయి బ్యాచ్ అంతా బైక్లు వేసుకుని వస్తున్నారు, ఎట్లా పడితే అట్లా డ్రైవింగ్ చేస్తున్నారు, చనిపోతున్నారు. ఆయన తీసుకున్న పర్మిషన్ ఎక్కడి వరకు అంటే కర్నూలు నుంచి కర్నూలు జైల్లో ఉన్న విరూపాక్షని పరామర్శించడానికి తీసుకున్న పర్మిషన్. మరి ఒక ఆడపిల్లని బండబూతులు తిడితే వాడిని కూడా పరామర్శించడానికి వెళ్తున్నాడు. దండమండి. ఇంకా ఈ నేను రియల్గా చెప్తున్నా, రేపు ఒకళ్ళు చనిపోతారు. వాసం చెప్తున్నా. ఈ మాటలన్నీ ఎందుకు? మాటలు కాదండి, వచ్చేదంతా గంజాయి బ్యాచ్ వస్తుంటే వాళ్ళు డ్రైవింగ్ ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. మొన్న రీసెంట్ గా ఒక హోటల్ పాల్గొట్టిన వీడియో చూశారు కదా. హిందువులు అమ్మా, అన్ని ఆధారాలతో సహా వచ్చిన తర్వాత మీరు డబ్బులు తీసుకొని మనిషి ఎట్లాగైనా మాట్లాడతాడమ్మా. విరూపాక్ష గారిని పరామర్శించడానికి ఒక వ్యక్తి చనిపోతాడు అన్నమాట. ఏమండి, వాళ్ళ బ్యాచ్ అంతా గంజాయి బ్యాచ్ అండి. గంజాయి బ్యాచ్ ఎట్లా పడితే అట్లా వస్తున్నారు. అరే, ఆడపిల్లని బండ బూతులు తిట్టిన వాడిని కలవటం. అరే, నువ్వు యాక్సిడెంట్ చేసిన వాడి ఇంటికి ఆడపిల్లని ఇష్టానుసారంగా మాట్లాడిన వాడిని కలవటానికి, గంజాయి బ్యాచ్ని గలవటానికి నీ గొయ్యి నువ్వే తీసుకుంటున్నావు తప్ప చేసేది ఏమీ లేదు. పోలీసులు ఎందుకని జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు నాకు అర్థం కావట్లా. గుంటూరులో ఒక కారు కింద పడి ఒకడు చనిపోతే దిక్కు లేదు. మొన్న రీసెంట్గా ఒక అతను చనిపోయాడు, అది దిక్కు లేదు. పల్నాడు జిల్లాలో ఒక వ్యక్తి చనిపోయాడు, చంపింది కూడా పిన్నెల్లి బ్రదర్స్ అనుచరులే, దానికి దిక్కు లేదు. రేపు కర్నూలులో ఏం జరిగితే ఎందుకు తెలుసు కాండి ఎవరెవరు అవుతున్నారు, ఏమవుతున్నారు. వాళ్ళేమో చొక్కాలు ఈడి ముందు ఇప్పుతారు, ఈడేమంటాడు అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలు ఉడదీస్తాను అంటాడు. ఏందండి ఈ గోలంతా? ఏంది మాకు అర్థం కావట్లా. వీళ్ళు అంబేద్కర్ మారిపోయారా నిజంగానే? ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసినా పోలీసుల మీద ద్వేషంగా వాళ్ళని నెట్టేస్తూ వాళ్ళ మీద పరుష పదజాలాలు వాడుతూ ఉండే అంబటి రాంబాబు గారు నిన్న పూలు పట్టుకొని ప్రతి పోలీస్కి పూలు ఇచ్చుకుంటా తిరిగారు. అంటే అంబటి గారిలో మార్పు వచ్చింది అనుకోవాలంటారా?
ఇప్పటిదాకా సంజనాకి సుకన్యకి పూలు కొనుక్కెళ్ళటం చూసాం కానీ ఇక పోలీసులు అధికారులకు పూలు ఇచ్చి నమస్కారం పెట్టి ఇంక ఏమనకుండా ఉంటారు, నవ్వుకుంటున్నారు పోలీసులు కూడా. ఆ? ఇప్పటికైనా మార్రా ఎదవా అని చెప్పి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మాకైతే అర్థమవుతుంది. అంటే మారలేదు అంటారు అంబటి రాంబాబు గారు. అవిందండి విడతలేని ఏంది 2029 తర్వాత హోమ్ మినిస్టర్ అంటే చెప్పించుకుంటుంది వెనక బ్యాచ్ అవుతా. నాకు అర్థం కావట్లే. మరి ఈఐ గారికి ఏం పదవి, అంబటి రాంబాబుకి? అంటే 29 తర్వాత ఏ పదవి? అసలు ఎవరు సీఎం ఎవరు వాళ్ళ పార్టీలో? అంబటి రాంబాబా? చెప్పండి, అంబటి రాంబాబా సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున? ఎక్కడ కనపడినా కూడా అంబటి రాంబాబు కనపడుతున్నాడు కదా. ఏమో సీఎం అంబటి రాంబాబు అవుతాడేమో అని చెప్పి మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.